వాలిన భక్తి అంటే వరసా శిరసా దృష్ట్వా మనసా వచసాస్తథా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అంటాం కదా. నేల మీద పడి చేసేటటువంటి సాష్టాంగ నమస్కారం. ఈశ్వర శివ, నీ ముందు పడి నమస్కరిస్తున్నాను. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవ కేళికి, ఎప్పుడూ కేళి సలుపుతుంటారు. మీరు పురాణ వాంగ్మయం ఎక్కడ చూసినా ఎవరైనా వెళ్ళేటప్పటికీ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కేళిలో ఉన్నారు, వాళ్ళిద్దరూ ఏదో మంచి కామోపభోగంలో ఉన్నారు అంటారు. అంటే వాళ్ళకి అదే పని అయ్యా అంటే అలా అర్థం చేసుకోకూడదు. పార్వతీ పరమేశ్వర కేళీ విలాసమునకు కేంద్రము కైలాసం. కైలాసం అంటే ఎక్కడో ఉంటుందని కాదు. కేళి అన్న మాటలో రెండు ఉంటాయి ఎప్పుడు. ఒకటి భావము, ఒకటి నృత్యము. ఈ రెండు ఉంటాయి. ఆంగికం నృత్యం, భావ ప్రకటనం లాస్యం. కాళ్ళు చేతులు కదిలితే ఆంగికం నృత్యం అంటారు, భావమును ప్రకటిస్తే లాస్యం అంటారు. మీరు చూడండి లోకంలో ఒకడు ఇలా అంటుంటాడు, ఒకడు ఇలా అంటుంటాడు, ఒకడు అంటుంటాడు, ఒకడు నవ్వుతాడు, ఒకడు ఏడుస్తాడు, ఒకడు సంతోషిస్తాడు, ఒకడు ఆశ్చర్యపోతాడు, ఒకడు కోపంగా ఉంటాడు. ఇవన్నీ భావాలే. ఈ లాస్యములన్నీ పార్వతీదేవి, కదలికలన్నీ పరమేశ్వరుడు. ఇప్పుడు మీకు నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు నా చేతులు ఇన్ని రకాలుగా కదులుతున్నాయి. ఈ కదలికలన్నీ పరమశివుడు. నేను చెప్పేటప్పుడు తదంతర్గతమైనటువంటి భావము నా ముఖమునందు ఆవిష్కరింపబడము లాస్యము పార్వతీదేవి. పార్వతీ పరమేశ్వరుల కేళీ విలాసము అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అలాగా. ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్కడుంది కైలాసం? ఇక్కడ కైలాసం ఉంది, అక్కడ కైలాసం ఉంది, అంతటా కైలాసం ఉంది. పార్వతీ పరమేశ్వర దర్శనం చేయాలనుకున్నవాడు కైలాసానికి వెళ్ళడం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, ప్రతి కదలికలలో పరమేశ్వరుణ్ణి చూడడం, ప్రతి భావ ప్రకటనమునందు అమ్మవారిని చూడడం. ఈ రెండూ చూడడం వచ్చిన వాళ్ళు కైలాసాన్ని చూస్తున్నట్లు లెక్క. కాబట్టి అవారిత తాండవకేళికి, దయాశాలికి, అపారమైనటువంటి దయ కలిగిన వాడు తండ్రి కాబట్టి శూలికి, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. త్రైగుణ్యం శూలమేతస్య పరసు సత్యనిష్టత అంటారు. 3 గుణములు నా శక్తిలో ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి, నేను నియంత్రిస్తానని చెప్పడం త్రిశూలం. కాబట్టి శూలికి అటువంటి మహానుభావుడు, దయాశాలికి, శూలికి. ఆయన ఇలా చూసేటప్పటికీ పార్వతీదేవి యొక్క ముఖమనబడేటటువంటి పద్మం ఇలా విచ్చుకుంటుంది. పార్వతీదేవి ముఖమునకు ప్రసన్నత్వము, సంతోషమును కల్పించగలిగినటువంటి చూపులున్నవాడు. కపాలికి, చేత బ్రహ్మకపాలం పట్టుకున్నవాడు. ఆయన చంద్రవంకని పెట్టుకున్నవాడు. ఆయన మహానుభావుడు, లోకములన్నింటినీ రక్షణ చెయ్యగలిగినటువంటి వాడు. మన్మథ గర్వ పర్వతోన్మూలికి, చాలా అందంగా ఉంటాననుకునేటటువంటి మన్మథుని యొక్క గర్వాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు. అంతటి అందగాడు కాదు, లోకాన్నంతటినీ కూడా నా బాణముల చేత వశం చేసుకోగలననుకున్నటువంటి మన్మథుణ్ణి పడగొట్టినవాడు కాదు. మన్మథ బాణముల వలన పుట్టడం అనేటటువంటిది సత్యం కాబట్టి ఇక మళ్ళీ పుట్టడం అనేటటువంటి అవసరాన్ని తీసేసి ఇదే చిట్టచివరిసారి శరీరం పడిపోయేటట్టు చెయ్యగలిగినవాడు. కాబట్టి మన్మథ గర్వ పర్వతోన్మూలికి అటువంటి వాడు. ఆయన నారదాదిముని ముఖ్య మనస్సరసీరుహళికిన్, నారదుడు మొదలైనటువంటి తత్వవేత్తలు, మహాజ్ఞానుల యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశిస్తుంటాడు ఎప్పుడు. అటువంటి పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పోతన గారికే చెల్లు. పోతన గారికి శ్రీ విద్యా రహస్యాలు ఎన్ని తెలుసు అనడానికి ఈ పద్యమే తార్కాణం. అమ్మలగన్నయమ్మ, మనం లోకంలో అమ్మ అని పిలిచేది లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతీదేవిని అమ్మ అంటాం. ఈ ముగ్గురమ్మల్ని కన్న అమ్మ మూలపుటమ్మ, లలితాపరా భట్టారికా స్వరూపం, కామాక్షి స్వరూపం. కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, పెద్దింటమ్మ అంటుంటారు. ఇంతమంది అమ్మలకి అమ్మ ఆవిడే. కాబట్టి చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దేవతల యొక్క వైరులైనటువంటి రాక్షసుల యొక్క
మరణమునకు కారణమయ్యేటటువంటి తల్లి. సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ. ఆ రాక్షసుల్ని కన్న తల్లులు బాధపడుతుంటారు ఈవిడ అనుగ్రహం వల్ల దేవతలు రాక్షసుల్ని చంపినప్పుడు. కాబట్టి రాక్షస సంహారం చెయ్యగలిగినటువంటి తల్లి. సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. ఎవరు మనసులో పెట్టుకుని అమ్మవారిని ధ్యానం చేస్తారో అటువంటి దేవతల మనసులలో ఉండేటటువంటి తల్లి కాదు. కాదు, ఆ అమ్మ పాదములు పట్టుకున్న వారి గుండెలలో చేరగలిగిన తల్లి. లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమా అమ్మ. ఎంత సంతోషం ఆయనకి! ఆ దుర్గమా అమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మహత్వ అంటే పరిపూర్ణంగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ శక్తి నా మనసుకి అందాలి, ఆ శక్తి నాకు కలగాలి. కవిత్వ, ఆ అందుకున్న దాన్ని అందుకోగలిగిన రీతిలో అందరికీ పంచిపెట్టగలిగినటువంటి వాగ్వైభవం, రచనా వైభవం కావాలి. కాబట్టి మహత్వ కవిత్వ పటుత్వ, దీనికి శరీరమునకు మెదడుకు అన్నిటికీ కూడా శక్తి ఉండాలి. కాబట్టి పటుత్వ, సంపదల్. సంపదల్ ఐశ్వర్యం దగ్గర నుంచి తృప్తి వరకు ఎక్కడైనా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏమీ లేకపోయినా తృప్తితో ఉన్నవాడు ఉంటాడు, ఒకటి ఉంటేనే తృప్తిగా ఉన్నవాడు ఉంటాడు. ఈ రెండింటి మధ్యలో ఏ స్థాయిలో మీరు నిలబడగలిగితే ఆ స్థాయిలో మీకు సంపదలు ఇవ్వగలిగిన తల్లి. ఆమెకి నమస్కరిస్తున్నాను. కాదు, అసలు ఆంధ్రవాంగ్మయంలో బహుశా ఇటువంటి ప్రయోగాన్ని ఇంకెవరూ చేయలేదు, పోతన గారు తప్ప. ఎందుచేత అంటే మనకి శాక్తేయ ప్రణవము అని కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఉపాసన మార్గంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. గౌరీ పంచాక్షరి అన్న మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళకి గురువులు చెప్తారు ధ్యానం చేసేటప్పుడు, గౌరీ పంచాక్షరి ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఒక్క గౌరీదేవిని ఉపాసన చెయ్యరు, నలుగురిని కలిసి ఉపాసన చేస్తారు. పరమశివుడు, ఎడం పక్కన పార్వతీదేవి, పరమశివుడి తొడ మీద విఘ్నేశ్వరుడు, అమ్మవారి తొడ మీద కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు, నలుగురిని కలిపి ధ్యాన శ్లోకం చేస్తారు గౌరీ పంచాక్షరి చేసేవాళ్ళు. అందులో ఆ మంత్రబీజములను వాడేటప్పుడు చాలా ఉన్నాయి. క్లీం లాంటి బీజాక్షరములను పక్కన పెట్టి ప్రధానంగా కొన్ని బీజాక్షరాల్ని తీసుకుంటారు కలిపేటప్పుడు. అంటే అన్ని వేళలా పలకమని నా ఉద్దేశ్యం కాదు అని మీరు గ్రహించాలి. ఐం, హ్రీం, శ్రీం ఈ మూడిటిని చాలా ప్రధానంగా తీసుకుంటారు. ఇందులో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ కదా మనం మొదలు పెడతాం. అమ్మవారి పూజ మొదలుపెట్టేటప్పుడు ప్రారంభం ఏమని చెప్తారంటే అందరూ అని కాదు నా ఉద్దేశ్యం అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది అపారమైనటువంటి శక్తివంతమైన నామము. ఇంకా దీనికన్నా శక్తి ప్రసరణం ఇంకా దేనివల్ల జరగదు, అంత శక్తివంతం. ఈ శక్తిని ఎందుకు తీసుకొస్తారంటే ఈ బీజాక్షరాలతోటి ఓం అంటే ప్రణవం. ప్రణవము మహత్వాన్ని చెప్తుంది. అసలు ఈ బ్రహ్మాండంలో నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము నాదరూపంగా రావడం దగ్గర నుంచి ప్రణవం చెప్తుంది. అందుకే సన్యాసులు ఇంకా దేన్ని ఉపాసన చేయరు, ప్రణవాన్ని ఉపాసన చేస్తారు. అందుకని మహత్వశక్తికి అంతటికీ కూడా ఓంకారము ప్రతినిధి. అలాగే ఐం ఇది కవిత్వ శక్తికి ప్రతినిధి. తెలుసుకున్న విషయాన్ని, పరమేశ్వరుడి గురించి తను అనుభవంలోకి తెచ్చుకున్న విషయాన్ని ఆదరబుద్ధితో కూర్చుని తెలుసుకోవాలనేటటువంటి ఆస్తికులకి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేంత కిందకొచ్చి మాట్లాడగలిగినటువంటి శక్తి రావాలి. అంత గొప్ప విషయాన్ని ఇంత తేలిక మాటల్లో ఎలా చెప్తానండి? కుదరదని చెప్పడం కాదు, అంత తేలిక మాటల్లోకి కిందకి రాగలగాలి. అలా రాగలిగి అలా చెప్పగలిగితే, అలా వ్రాయగలిగితే అది కవిత్వం. దానికి ప్రతినిధి ఐం. అలాగే పటుత్వం కలగాలి అంటే హ్రీం. అలాగే సంపదలన్నీ కలగాలి అంటే మనం చెప్పేటటువంటిది శ్రీం. ఇవి నాలుగు చెప్పి ఇవి ఎవరి వల్ల వస్తాయి? ఇవన్నీ కదలికలకి సంబంధించిన విషయాలు. ఇవన్నీ ఆదిశక్తి వలన వస్తాయి. అందుకని ఆ పరదేవతని పిలిచేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శంకర భగవత్పాదులు అందరూ పంచాక్షరి చెయ్యడం కుదరదని, పంచాక్షరి చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తిని ఇవ్వడానికి పంచాక్షరిలో ఉండేటటువంటి అక్షరాలతో శ్లోకాలు చేశారు.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ అంటూ నకారం మీద, మకారం మీద, శికారం మీద, వకారం మీద, యకారం మీద అలా ఆ మొదటక్షరాలన్నీ కలిపి పంచాక్షరి అవుతాయి. అలా పోతన గారు ఏం చేశారంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యం కింద తిప్పేశారు. తిప్పేస్తే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఈ పద్యం కింద మార్చారు. అందుకే ఈ పద్యం విజయవాడ కనకదుర్గమ్మ యొక్క అంతరాలయం పైన ఉన్నటువంటి తోరణం దగ్గర నుంచి గుంటూరు శారదాపరమేశ్వరి దేవాలయంలో అంతరాలయం మీద ఉన్నటువంటి రాజద్వారం వరకు ఈ పద్యమే పట్టుకునుంది. ఎందుకు పోతన గారు భాగవతాన్నంతా ఆంధ్రీకరించినా ఇంకొక పద్యం రాయకుండా అమ్మవారి ముందు ఈ పద్యమే రాయడానికి కారణం ఏమిటంటే బీజాక్షరాలతో చెప్పాలి అంటే కొంత అధికారం ఉంటేనే చెప్పాలి. ఆ శక్తి సామాన్యుడికి కూడా ఇవ్వడానికి పోతన గారు చేసిన మహాప్రయోగాన్ని లోకానికంతటికి అందించడం కోసమని అదే తీసుకొచ్చి తోరణానికి పెడతారు. అందుకని ఇక్కడ కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పద్యం ధారణలో ఉండాలి. అందరూ ఈ పద్యం చదువుకోవాలి. ఈ పద్యం చదువుకుంటే జగదంబ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అరే వీడికి నోటికి రాదేమోనని ఈ పద్యాన్ని తీసుకొచ్చి పీఠంలో ఎదురుకుండా రాశారు. చక్కగా అక్కడ నిలబడినప్పుడు అమ్మవారి ముందు ఈ పద్యం చదువుకుని పోతన గారిని స్మరించి ఒక నమస్కారం చెయ్యాలి. నేను అందుకే మీతో మనవి చేసింది. అందరూ సామాన్యమైన మనుష్యులైతే పుట్టుక చేత కారణజన్ములు కొందరు ఉంటారు, అందులో పోతన గారు ఒకరు అని. అటువంటి మహానుభావుడు శారదకి నమస్కారం చేశారు. ఆయన శారదకి నమస్కారం చేస్తూ ఆయన చెప్పినటువంటి పద్యం లాంటి పద్యం లోకంలో ఇంకెవరు చెప్పలేరు. అసలు ఆయన మనసు ఎంత పొంగిపోయిందో ఆవిడ తెలుపుకి. ఆ అమ్మ ఏదో నేను నమస్కరిస్తున్నానని చెప్పడం ఒకెత్తు, అమ్మా నువ్వు నాకు ఎప్పుడు కనపడతావో సాకారంగా అమ్మా నిన్నొక్కసారి కంటితో చూస్తానా అని అడగడం ఒకెత్తు. ఎందుకంటే ఆయనలోనే ప్రవాహంగా ఉంది. శారద ఎక్కడ ఉన్నా ప్రవాహ రూపంగానే ఉంటుంది. శారద నిలబడకూడదు. అందుకే ఈ లోకంలో శారద అన్న పేరుని విపరీతంగా అభిమానించిన వాళ్ళు మీకు ఇద్దరు కనపడతారు. ఒకరు శంకర భగవత్పాదులు, రెండవ వారు పోతన గారు. శంకర భగవత్పాదులకి శారద అన్న పేరు ఎంత ఇష్టం అంటే ఆయన పీఠాలే శారద. ఆయన పెట్టినటువంటి సంప్రదాయంలో సన్యాస సంప్రదాయంలో సన్యాసి పేరు చివర సరస్వతి అని భారతి అని ఉంటుంటాయి. భారతి శారద, సరస్వతి శారద, శారదా పీఠం, శారదా చంద్రమౌళీశ్వరుల ఆరాధన. కాబట్టి అటువంటి శారదని ఆయన మనసారా నమస్కరించారు. పోతన గారి జీవితంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు పోతన గారికి అయినటువంటి సరస్వతీ దర్శనం లోకంలో ఇంకెవరికి అవ్వలేదు. ఎందుకని అంటే భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఆయన మీద వచ్చిన ఒత్తిడి ఇంకా అంతా ఇంత కాదు, దాన్ని అంకితం ఇమ్మని. అంకితం ఇవ్వడం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడంలా ఉంటుంది. తన బిడ్డే కానీ ధర్మం రీత్యా తను చూడాలనున్నా తాను వెళ్ళాలి తప్ప నువ్వు వచ్చే ఏం పర్లేదు, మీ ఆయన ఏమైపోయినా ఇక్కడికి వచ్చే అనకూడదు. అంకితం ఇవ్వడం అటువంటిది. పోతన గారి హృదయం అంతా రామచంద్రమూర్తి. ఆ భాగవతాన్ని అంకితం పుచ్చుకోవాలని రాజులకున్న కోరిక. అటువంటప్పుడు ఒకానొక ప్రత్యేకమైన సందర్భంలో పోతన గారు మాట్లాడిన ఒక మాట అంకితం ఇవ్వడానికి ఆయన కొద్దిగా సిద్ధపడుతున్నారేమో అన్న అనుమానానికి కారణమైంది. ఈ అనుమానం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా అండి? సరస్వతీదేవి వరకు వెళ్ళింది. ఆయన మహాతృప్తితో జీవనం చేసినవారు, ఆయన ఏ భోగాలు కోరుకున్నవారు కాదు. ఒకరోజు రాత్రి పోతన గారు పడుకుని ఉండగా ఇంట్లో గజ్జెల చప్పుడు వినపడింది.
ఇదేమిటి అందరూ పడుకుంటే గజ్జెల చప్పుడు వినపడింది అని పోతన గారు దీపం పట్టుకుని వెడితే ఎదురుగుండా నిలబడి ఉంది సరస్వతీదేవి. అది కూడా ఎలా నిలబడింది, వెక్కి వెక్కి ఏడుస్తూ కనపడింది. ఆయన అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చుని, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావో, నా నట్టింట నిలబడి దేనికి ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. పోతన భాగవతాన్ని అంకితం ఇచ్చేస్తావా రాజులకి అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆయన అంటే భాగవతం పోతన గారు ఆంధ్రీకరించినది ఎంత శక్తివంతమో మీరు చూడండి. ఇంత గొప్ప స్థితి ఏ భాషకు ఉందండి తెలుగు భాష ముందు. సరస్వతి నిలబడి అడిగింది, ఏ భాషలో ఏ కవిని అడగలేదు, ఒక్క తెలుగు భాషలో పోతన గారిని అడిగింది అమ్మవారు. చెప్పుకోవడం చేతకాని తన మంది కాబట్టి తెలుగు భాష వైభవం ప్రకాశించదు. కాబట్టి ఆయన అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ ఏలయేచ్చదో కైఠబదైత్యుమర్దనుని గదలికోడలా ఓ మదంబ ఓ హటకు గర్భురాణి నిన్నాకటికిన్కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతి అన్నారు. సరస్వతీదేవిని సంతోషపెట్టిన వ్యక్తి పోతన గారు. అమ్మా కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఎలయేచ్చదో కైటబదైత్యమర్దనుని గదిలికోడలా. ఏమమ్మా కాటుకంతా కరిగిపోయి ఆ కాటుక నీరంతా నీ గుండెల మీద పడిపోయేటట్టుగా ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు? అమ్మా నిన్ను పట్టుకెళ్ళి కన్నడ దేశాల్లో ఉన్నటువంటి ఆ రాజులకు అంకితం ఇస్తాననుకుంటున్నావా? భాగవతం ఒకటి సరస్వతి ఒకటి కాదు. భాగవతాన్ని అంకితం ఇచ్చేయడం అంటే సరస్వతీదేవిని అంకితం ఇచ్చేయడమే. ఆనాడు పోతన గారు ఆ మాట చెప్పిన తరువాత భాగవతం చెప్పినవాడు ప్రతిఫలాన్ని కోరుకుంటే అంతకన్నా ఘోరకృత్యం ఇంకోట్లేదు. కాబట్టి అమ్మా నాకు ఏం అక్కర్లేదమ్మా, నిన్ను పట్టుకెళ్ళి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి, త్రికరణ శుద్ధిగా చెప్తున్నానమ్మా, నేను అమ్మనమ్మా. అమ్మా నిన్ను రామచంద్రమూర్తికి అంకితం ఇస్తానమ్మా ఈ భాగవతాన్ని అని చెప్పుకున్న మహాపురుషుడు పోతన గారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం? ఆయన పద్యం ఎంత పెద్ద సమాసం పడిపోయిందంటే సరస్వతీదేవి మీద. సరస్వతీదేవి గురించి ఓ మాట చెప్తారు, సర్వశుక్లా సరస్వతి. ఆవిడ అంటే ఒక బంధుత్వాన్ని చెప్పినప్పుడు పరమశివుడికి చెల్లెలు, అందుకని ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది, ఇద్దరూ తెల్లగా ఉంటారు. నారాయణుడికి చెల్లెలు నారాయణి పార్వతీదేవి, అందుకని విష్ణుమూర్తి నలుపు పార్వతీదేవి నలుపు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి, బ్రహ్మగారు ఎరుపు లక్ష్మీదేవి ఎరుపు. కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు, కైలాసం మీద కూర్చుంటాడు, తెల్లటి ఎద్దునిక్కుతాడు, స్ఫటికమణినిభం తెల్లగా ఉంటాడు, తెల్లటి బట్ట కట్టుకుంటాడు, తెల్లటి స్ఫటికమాలలు వేసుకుంటాడు. అసలు ఇంత తెలుపైపోయావేమిటయా నువ్వు అని చెప్పి మూకపంచశతిలో ఓ పెద్ద దెప్పిపొడి పోటీ దెప్పి పొడిచారు. ఆ మూకశంకరులు ఎంత దెప్పి పొడిచారంటే, అన్నీ తెల్లటివి నువ్వు ఎందుకు కట్టుకుంటావో నాకు ఇప్పుడు అర్థమైంది శంకరా అన్నారు. అమ్మవారి చిరునవ్వు ఎంత స్వచ్ఛమైన తెల్లగా ఉంటుందంటేట, అది చూసి చూసి శంకరుడు ఆ తెలుపు మీద అభిమానం పెంచుకుని అన్నీ తెల్లటి వేసుకుంటున్నావులే, అంతకన్నా ఇంకో కారణం లేదన్నారు. అలా ఆయన ఎన్ని తెలుపులు పడిపోయాయో పోతన గారికి. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. అంత తెల్లగా ఎప్పుడు కనపడతావమ్మా? తెల్లటి ముత్యాలు ఎలా ఉంటాయో, వెండి కొండ ఎలా ఉంటుందో, ఆ తెల్లటి పుష్పాల దండ ఎలా ఉంటుందో, జాజి చెండు ఎలా ఉంటుందో, పాలు ఎలా ఉంటాయో, అంత తెల్లగా ఉండేటటువంటి ఓ తల్లి నాకు ఎప్పుడు కనపడతావమ్మా, నేను ఎప్పుడు చూస్తానమ్మా అని అడిగారు మహానుభావుడు. చెప్పుకుని ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి ఇంతటి పరమశివ భక్తుడు. బ్రహ్మము ఒక్కటిగానే ఉంటుంది తప్ప బ్రహ్మము అన్ని రకాలుగా ఉండదు. పోతన గారు ఒకానొకప్పుడు ఒక నదీ తీరంలో కూర్చునున్నారు. పోతన గారి జీవిత చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. పోతన అసలు నేను ఇప్పటికి భాగవతం మొదలెట్టలేదు అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నదీ తీరంలో కూర్చునున్నారు పోతన గారు. కూర్చునుండగా అకస్మాత్తుగా ఆయనకి దర్శనమైంది. ఆ దర్శనం ఎలా అయిందో తెలుసా అండి? మీరు నన్ను నమ్మగలిగితే భాగవత ప్రారంభానికి ముందు గుంటూరులో ఆకాశం ఎలా మారిందో అలాగే కనపడింది. ఎందుకని చెప్తున్నానో తెలుసా అండి?
ఆయనే చెప్పుకున్నారు. నాకు ఎలా కనపడింది అంటే, మెరుగుతీగ కైవడి నీలమబ్బు ఓలే ఉదిత సమీపమున నుండి ఒప్పువాని. ఆ పక్కన ఆ తల్లి సీతమ్మ తల్లి మెరుపుతీగ ఎలా ఉంటుందో అలా, మెరుపుతీగ చెంగట, మెరుపుతీగ పక్కన మెరుస్తుంటే పక్కన ఉన్నటువంటి నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా నల్లటి మబ్బు ఒకటి మెరుపుతీగతో వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అటువంటి రూపం ఒకటి కిందకి దిగింది. అసలు ఇలా చూసేటప్పటికే కన్నులకు ఆ చల్లతనం, ఆ అందం, ఒక మబ్బు అటువంటి మెరుపుతో కనపడితే ముందు మనసు అమ్మయ్యా ఎంత చల్లగా ఉందో అనిపిస్తుంది. ఆ చల్లతనం, ఆ నల్లతనం, ఆయనకి ఎదురుగుండా సీతమ్మతో కలిసినటువంటి రాముడు దర్శనమయ్యాడు. అసలు సీతారాములు ఎక్కడ దర్శనం ఇచ్చినా ఏదో చమత్కారం ఉంటుందేమో. మామూలుగా ఆలయంలో సీతారాముల్ని చూస్తే ఎలా ఉండాలండి? సీతారాముల్లా ఉండాలి, పరబ్రహ్మంలా. కానీ బాగా ఆంతరంగికుడు వచ్చాడనుకోండి, కొడుకుతో సమానమైన వాడు వచ్చాడనుకోండి, సీతమ్మ ఏం చేస్తుంది? ఉండవయా కొంచెం అలంకారం చేసుకుంటున్నాను వీధిలో కూర్చో అంటుందా? అమ్మా నీ కొడుకుతో సమానమైన వాడినమ్మా, వచ్చానమ్మా అనేటప్పటికీ రా 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 లోపలికి పంపించండి వాడిని అంటుంది. ఆ తల్లి జట వేసుకుంటోంది అనుకోండి, ఆవిడ పెట్టుకోవలసినటువంటి పూల జడని తీసి ఆ పక్కనున్న మేకుకి పెట్టి ఇంకా పూల జడ వేసుకుందాం అనుకుంటోంది. ఎర్రటి చీర కట్టుకుంది, ఇంకా పూల జడ వేసుకుందామని ఆ పక్కనున్న ఓ మకర తోరణానికి తగిలించుకుని ఉందనుకోండి. అలా మీరు సీతమ్మని చూడడం సాధ్యం అవుతుందా? అలా ఆవిడ జడేసుకుంటుంటే లోపలికి వెళ్ళి పూల జడ పక్కన తగిలించుకున్న సీతమ్మ మీకు కనపడుతుందా ఎప్పుడైనా? ఇవాళ ఇక్కడ కనపడింది. నేను ఇవాళ రామాలయంలోకి వచ్చేటప్పటికి అదే సన్నివేశం. సీతమ్మ తల్లి ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని నించునుంటే ఆవిడ పెట్టుకునే పూల జడ మకర తోరణానికి తగిలించుంది. అసలు అలా ఎప్పుడైనా తగిలిస్తారా జడని? మకర తోరణానికి పెడతారా? అంటే ఆ తల్లి అనుగ్రహించింది. ఒరే పోతన గారి గురించి చెప్పడానికి వచ్చావు కదరా అంత దూరం నుంచి, నీకు వచ్చో రాదో, ఆనాడు పోతన గారికి ఎలా కనపడ్డానో అలా నీకు కనపడేంత అదృష్టవంతుడవు కాదు, కానీ కొంతలో కొంత నిన్ను ఆంతరంగికుడుగా పోతన గారిని నమ్ముకున్నావు కాబట్టి నీకు దర్శనమిస్తున్నానంది. జడ మకర తోరణానికి తగిలించుకున్న సీతమ్మ కనపడింది. ఇంకా అలా తగిలించుందేమో నాకు తెలియదు. మెరుపుతీగతో కూడినటువంటి మబ్బు ఎలా ఉంటుందో అలా సీతమ్మ తల్లితో కలిసి ప్రకాశిస్తున్నటువంటి నల్లని కాంతి వంటి రాముడు కిందకి దిగాడు, ఎదురుగుండా కనపడ్డాడు. ఆయన పోతన గారి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. పోతన గారు ఏం మాట్లాడతారండి? స్తబ్దుడైపోయారంట అలా చూసి. ఆయన నవ్వినటువంటి ఆ చిన్ని చిరునవ్వు ఎలా ఉందంటే, చంద్రమండలంలో ఉండేటటువంటి అమృతమంతా కురుస్తున్నప్పుడు తీసుకొచ్చి ఒక చిరునవ్వుగా మార్చి ముఖంలో పెడితే ఎంత చల్లగా అమృతం కారిపోతున్నట్టు ఎలా ఉంటుందో అటువంటి చిరునవ్వు నవ్వాడు ఆయన్ని చూసి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.